వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దీని వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడిచ్చిన మహాఉచ్చరణను బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అనమాట అండి. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవడో చూడలేదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేకుండా ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. ఎందుకంటే అండి దేవుడు పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధుడిగా జీవించమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేకుండా ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి మనం పరిశుద్ధులుగా జీవించాలంటే అండి హృదయ శుద్ధి కలిగి ఉండాలన్నమాట అండి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలన్నమాట అండి. అలాగే పాపము చేయకుండా పవిత్రులుగా జీవించేటట్లు మనము జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అన్నమాట అండి. యేసు రక్తము ప్రతి పాపం నుండి, ప్రతి మనుషుని యొక్క పాపం నుండి విడుదల దయచేస్తూ ఉంటుంది అనమాట అండి. మన హృదయము ఎంత నల్లగా ఉన్నప్పటికీ కూడా దేవుని రక్తం చేత, యేసు రక్తం చేత మన హృదయాన్ని తెల్లని హిమం వలె చేస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధి లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాం అనమాట అండి. యవనస్తులు, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా పాపము చేయకుండా జాగ్రత్తగా దేవుని చూసే యోగ్యతను మనము సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలి అంటే పాపము చేయకుండా పరిశుద్ధులుగా జీవించే యోగ్యతను మనము సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలన్నమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా పాపం చేయకుండా చక్కగా పరిశుద్ధులుగా జీవించి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకొని హాయిగా జీవించట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మనము కూడా పరిశుద్ధులుగా జీవిస్తే మనకు కూడా దేవుడు భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించిన స్థితిని దయచేసి భూమి మీద చక్కగా హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు మనకి దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమంటారండి? జీవిస్తారా పరిశుద్ధులుగా? మీ ఆలోచన మీదేనండి. 100% మనందరూ కూడా పరిశుద్ధులుగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని, దేవుని కృపను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? చక్క అయితే తలలో ఉంచండి, చిన్న ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పాదం లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరమందాస్తుడా, సృష్టికర్త అని ప్రభావ నీకు వందనాలు తండ్రిస్తుండవా. పరిశుద్ధత లేకుండా తండ్రిస్తుండవా. దేవుని ఎవరు చూడలేదని తండ్రిస్తుండవా. ఈ యొక్క వాక్యం ద్వారా చదివించారు బిడ్డలందరూ ప్రభావ పరిశుద్ధులుగా జీవించుతాను ప్రభావ. నీకు ఆశీర్వాదాన్ని పొందుకొని తండ్రిస్తోతుంది ప్రభావ. నేను చూడగల తండ్రి యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు తండ్రిస్తోతుంది ప్రభావ. సర్వశక్తి కలిగి నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి, సమస్తం సాధ్యపరిచే దేవుడు నీకు వందనాలు. అలాగే తండ్రి చిన్నలను, పెద్దలను, యవనస్తులను తండ్రి ప్రభావ, వృద్ధులను తండ్రిస్తుంది ప్రభావ, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను తండ్రి, సంతానాన్ని బిడ్డలు తండ్రి ప్రభావ, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, అలాగే తండ్రి కూలి పని చేసుకుంటున్న వారిని, వాహనం నడుపుతున్న వారిని, ప్రయాణం చేస్తున్న వారిని ప్రభావ, ప్రతి బిడ్డను తండ్రి పేరును దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం దయచేసి అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి అందరిని ప్రభా, అందరూ నీ మాట విని, నీ మాట ప్రకారం నడుచుకుని అందరూ తండ్రి పరిశుద్ధులుగా జీవించి యోగ్యతను ప్రభా మాకు దయచేయమని, మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని, మా కొరకు త్వరగరాని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండను గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడిచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి మనందరము కూడా దేవుడి పిల్లలు కనుక దేవునికి అంగీకారంగా జీవిద్దాం, దేవునికి తగినట్లుగా జీవిద్దామండి. అప్పుడు దేవుడు మనకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా సహాయం చేయాలో సహాయం చేసి మనందరినీ కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచి మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీకు కలిగి ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. అందరము కూడా పరిశుద్ధులుగా ఉండి దేవుని చూసే యోగ్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుడు చక్కగా మనందరికి మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని, మంచి ఆరోగ్యం దయచేసి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె వింటారా దేవుని మాట? కలిగి ఉందామా హృదయశుద్ధి, జీవిద్దామా పరిశుద్ధులుగా? ఏమంటారండి?